అందరికి హాయ్ అండి. ఈరోజు నాటుకోడి కర్రీ చేస్తున్నాను. మా అబ్బాయి బజార్కి వెళ్ళి నాటుకోడి తెచ్చిండండి. ఈరోజు కర్రీ చేస్తున్నాను. ప్రాసెస్‌లోకి వెళ్దాము. మా అబ్బాయి శుభ్రం చేసి పెట్టి ఇచ్చాడు. దాన్ని కేజీన్నర మాంసాన్ని కేజీన్నరకి 2 ఉల్లిగడ్డలు తీసుకున్నాను, 2 టమాటాలు, తగినంత మసాలా తీసుకుంటున్నాను, 2 ఇలాచీలు, దాల్చిన చెక్క, సాజీర, లవంగాలు కొంచెం ఫ్రై చేసి పక్క పెట్టుకోవాలి. అది దంచుకోవాలి, పక్క పెట్టుకొని దంచుకోవాలి, పౌడర్ చేసుకోవాలి దాన్ని. తర్వాత బాండి పెట్టుకొని బాండికి తగినంత ఆయిల్ వేసుకోవాలి. నేను 3 స్పూన్లు ఆయిల్ వేసిన. ఆయిల్ బాగా వీటెక్కినాక ఉల్లిగడ్డ వేయాలి. ఉల్లిగడ్డ బాగా ఫ్రై అవ్వాలి. ఉల్లిగడ్డ ఫ్రై అయినాక చికెన్ వేసుకోవాలి. అలా నేను చికెన్ వేసుకుంటున్నాను. బాగా చికెన్తో ఫ్రై అవ్వాలి. ఆయిల్లో బాగా చికెన్ ఫ్రై అవ్వాలి, బాగా ఉడకాలి. అది నాటుకోడి కాబట్టి చాలా కొంచెం టైం ఎక్కువ పడుతుంది. బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్లో కలిపి మూత వేసుకోవాలి. బాగా ఉడకాలి. కొంచెం ఉడికినాక తగినంత పసుపుతో కొంచెం ఫ్రై చేసుకోవాలి. ముక్క బాగా పసుపు కొంచెం వేయాలి. వేయిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలి. తగినంత అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలి. 2 స్పూన్లంత అల్లం ఎల్లిగడ్డ వేసుకున్నాను నేను. అల్లం ఎల్లిగడ్డతోటి మంచిగా ఫ్రై అవ్వాలి. ముక్క మంచిగా పచ్చి వాసన పోయేదాకా అల్లం ఎల్లిగడ్డ బాగా ఫ్రై చేసుకొని మూత వేసుకోవాలి. తగినంత కారం, స్పూన్నర కారం తీసుకున్నాను. తగినంత ఉప్పు తీసుకున్నాను. కారంతో బాగా ఉడకాలి ముక్క. నేను టమాటా తీసుకున్నాను, టమాటా కూడా వేసుకుంటున్నాను. టమాటా కూడా ఉడకాలి మాంసంలో. మంచిగా టమాటా గ్రేవీ అంతా వచ్చిన తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలి. ముక్క మునిగేదాకా వాటర్ వేసుకోవాలి. గ్రేవీగా ఉండడానికి నేను కొంచెం వాటర్ తీసుకుంటున్నాను. బాగా ఉడకాలి. ఇది నేను 3 విజిల్లకు కుక్కర్కి పెట్టుకుంటున్నాను. నాటుకోడి కదా, ఉడకదు, కొద్దిగా గట్టిగా ఉంటుంది ముక్క. నేను కుక్కర్కి వేసుకున్నాను 3 విజిల్ వచ్చేదాకా. 3 విజిల్ వచ్చినాక నేను మూత తీసుకొని తగినంత అల్లకి మసాలా తీసుకున్నాను. ధనియా పౌడర్ 3 స్పూన్లు ధనియా పౌడర్, తగినంత గరం మసాలా, కొంచెం కొబ్బరి పొడి వేసిన నేను ఇలా గ్రేవీ కొరకు. మంచిగా చిక్కదనం ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. వేసి కలిపి నేను అల్లనే గుడ్లు వచ్చినాయి, నాటుకోడి గుడ్లు వచ్చినాయి. అలానే మళ్ళీ లాస్ట్లో నేను గుడ్లు లాస్ట్లో వేసిన. ఫస్ట్ వేస్తే అవి ఖరాబ్ అవుతాయని నేను లాస్ట్లో వేసిన, మంచిగా ఉడుకుతాయని. అది వేసి మూత వేసి పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు బాగా దగ్గర పడ్డాక చూసుకోవాలి. దగ్గర పడ్డాక చూసుకోవాలి. దాన్ని బాగా ఉడకాలి.